ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాకరేపుతూనే ఉంటాయి. కాంగ్రెస్ లో అత్యంత సీనియర్లు, ఉద్దండులైన నాయకులు ఉన్న ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధికారంలో ఉన్న సొంత పార్టీకి చెందిన ఇన్ఛార్జ్ మంత్రికి కనీసం ఒక క్యాంపు కార్యాలయం కూడా లేకుండా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటును సీనియర్ మంత్రులు అడ్డుకోవడంతో అధికారులు పనులు నిలిపివేయడం కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కు అద్దం పడుతుంది. సొంత పార్టీకి చెందిన ఇన్ఛార్జ్ మంత్రినే జిల్లా సీనియర్ నేతలు ఎందుకు ఒంటరిని చేస్తున్నారు? క్యాంప్ కార్యాలయం ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అస్తం పార్టీలో ఎలాంటి కుల సమీకరణాల రచ్చకు దారితీస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా పాలనా వ్యవహారాలను, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నిత్యం జిల్లాకు వస్తున్న సమయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు, అలాగే స్థానిక ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలను కలుసుకునేందుకు నల్గొండ పట్టణంలో తనకంటూ ఒక ప్రత్యేక క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని ఆయన భావించారు. ఈ మేరకు తగిన ప్రభుత్వ భవనాన్ని పరిశీలించి తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన తన శాఖకు చెందిన ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నల్గొండ పట్టణంలోని ప్రధాన కేంద్రమైన ప్రకాశం బజార్లో ఖాళీగా ఉన్న ఒక ప్రభుత్వ క్వార్టర్ను ఎంపిక చేశారు. ఆ భవనాన్ని ఇన్ఛార్జ్ మంత్రి అధికారిక క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. భవన మరమ్మతులు, ఆధునికీకరణ పనుల కోసం అధికారికంగా బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేశారు. సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల ద్వారా మరమ్మతు పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అంతా సాఫీగా జరుగుతోందని, త్వరలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జ్ మంత్రికి ఒక అధికారిక వేదిక అందుబాటులోకి వస్తుందని స్థానిక శ్రేణులు భావించాయి. కానీ ఊహించని రీతిలో ఆ పనులకు సడన్ బ్రేక్ పడడం రాజకీయంగా కొత్త వివాదానికి తెరతీసింది. ప్రకాశం బజార్లోని ప్రభుత్వ క్వార్టర్లో ఇన్ఛార్జ్ మంత్రి కోసం క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతున్న విషయం జిల్లా రాజకీయాల్లో క్షణాల్లో పొక్కింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక సీనియర్ ముఖ్య నాయకుడు, ప్రస్తుత మంత్రి తక్షణమే స్పందించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే మంత్రులకు సంబంధించిన కార్యాలయాలున్నప్పుడు ఇక్కడ కొత్తగా మరో మంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన సంబంధిత శాఖ అధికారులను తనదైన శైలిలో తీవ్ర స్వరంతో నిలదీశారు. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని పట్టున్న ఆ సీనియర్ మంత్రి నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సీనియర్ల ఆగ్రహానికి గురైతే తమ ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందనే భయంతో అధికారులు అమాంతం చేతులెత్తేశారు. ప్రకాశం బజార్లో జరుగుతున్న క్యాంపు కార్యాలయ మరమ్మతు పనులను వెంటనే నిలిపివేయడమే కాకుండా ఆ భవనాన్ని ఇన్ఛార్జ్ మంత్రికి కేటాయిస్తూ తీసుకున్న అధికారిక నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. అయితే పనులు ఎందుకు ఆపివేశామనే అసలు వాస్తవాన్ని ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చెప్పడానికి అధికారులు చాలా రోజుల పాటు వెనకడుగు వేశారు. జిల్లా సీనియర్ల ఒత్తిడి వల్లే క్యాంప్ ఆఫీస్ కేటాయింపు రద్దు చేశామనే విషయాన్ని ఆ తర్వాత చాలా నెమ్మదిగా, అత్యంత రహస్యంగా ఇన్ఛార్జ్ మంత్రి చెవిన వేశారు అధికారులు. జిల్లాలో సీనియర్ మంత్రుల ఆధిపత్యం, అధికారుల నిస్సహాయత అర్థం చేసుకున్న ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ వివాదం ముదరకూడదనే ఉద్దేశంతో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు నిర్ణయం నుంచి మౌనంగా వెనక్కి తగ్గారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఎపిసోడ్ ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాల్లో పతాక స్థాయి చర్చకు దారితీసింది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాలో దశాబ్దాలుగా పాతుకుపోయిన జూనియర్ వర్సెస్ సీనియర్ ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సరిగ్గా 13 నెలల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మొదటిసారి అధికారికంగా జిల్లాకొచ్చినప్పుడు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా కలిసి ఎంతో అట్టహాసంగా ఘన స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధిలో అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని అప్పట్లో ప్రకటనలు చేశారు. కానీ ఆ ఉత్సాహం, ఆ సమన్వయం కేవలం కొద్ది నెలలకే ఆవిరైపోయింది. గడిచిన కొంతకాలంగా జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఇన్ఛార్జ్ మంత్రిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. రాష్ట్ర మంత్రివర్గంలో తమకంటే రాజకీయంగా జూనియర్ కావడం వల్లే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రారంభంలో జిల్లాలో జరిగే ప్రతి చిన్న ప్రభుత్వ పార్టీ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రిని గౌరవపూర్వకంగా ఆహ్వానించిన స్థానిక మంత్రులు క్రమంగా ఆయనకు సమాచారం ఇవ్వడం కూడా మానేశారు. జిల్లాను శాసించే సీనియర్ మంత్రులను కాదని కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా ఇన్ఛార్జి మంత్రికి ప్రాధాన్యత ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు ఏమాత్రం ముందడుగు వేసే పరిస్థితి లేదు. దీంతో జిల్లా పాలనలో ఇన్ఛార్జి మంత్రి పాత్ర కేవలం నామమాత్రంగా ఉత్సవ విగ్రహంలా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జి మంత్రికి కనీసం ఒక క్యాంపు కార్యాలయం కూడా లేకుండా అడ్డుకోవడంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నాయకులు, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సీనియర్ మంత్రుల తీరును సొంత పార్టీ నేతలే అంతర్గతంగా తప్పుబడుతున్నారు. వాస్తవానికి జిల్లా కేంద్రంలో స్థానిక మంత్రులకు సువిశాలమైన క్యాంపు కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా పాలనా బాధ్యతలు చూసేందుకు వచ్చే ఇన్ఛార్జి మంత్రికి ఆయా కార్యాలయాల్లోకి సముచిత గౌరవం, స్వేచ్ఛాపూరితమైన ఎంట్రీ ఉండి ఉంటే ఆయన తనకంటూ నల్గొండ పట్టణంలో ఒక ప్రత్యేక క్యాంప్ ఆఫీస్ కావాలని ఎందుకు అడుగుతారని సొంత పార్టీ నేతలే లాజికల్ పాయింట్ను తెరపైకి తెస్తున్నారు. స్థానిక మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో ఇన్ఛార్జి మంత్రికి తగిన ప్రాధాన్యత లభించకపోవడం, సమీక్షలు నిర్వహించేందుకు స్వేచ్ఛ లేకపోవడం వల్లే ఆయన ప్రకాశం బజార్లో ప్రభుత్వ క్వార్టర్ను ఎంచుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కనీసం అలా సొంతంగా ఆఫీస్ పెట్టుకుందామన్నా కూడా సీనియర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అధికారుల ద్వారా అడ్డుకోవడం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న వ్యక్తికి, అందులోనూ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలో ఉన్న నాయకుడికి ఒక చిన్న ప్రభుత్వ క్వార్టర్ను కూడా కేటాయించకుండా అడ్డుకోవడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. సీనియర్లు ప్రదర్శిస్తున్న ఈ ఒంటెద్దు పోకళ్ల వల్ల ప్రభుత్వంలో మంత్రుల మధ్య కనీస సమన్వయం లేదనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి, ప్రతిపక్షాల్లోకి వేగంగా వెళ్తున్నాయని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. క్యాంపు కార్యాలయ నిలిపివేత ఎపిసోడ్ కేవలం మంత్రుల మధ్య ఆధిపత్య పోరుగానే కాకుండా ఇప్పుడు సామాజిక సమీకరణాల వైపు మళ్లుతూ ఉండడం కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారుతోంది. ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటును సొంత పార్టీకి చెందిన అగ్రనేతలే అడ్డుకున్నారనే విషయం బయటకు పొక్కడంతో ఇది క్రమంగా కుల సమీకరణాల రచ్చకు దారితీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడికి మంత్రి పదవి వచ్చినా కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన సీనియర్లు ఆయనను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదనే ప్రచారం క్షేత్రస్థాయిలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ వివాదం పార్టీ పునాదులను దెబ్బతీయకముందే జిల్లా మంత్రులు, సీనియర్ నేతలు జాగ్రత్త పడితే బెటర్ అనే అభిప్రాయం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు సామాజిక ఆత్మ గౌరవ సమస్యగా మలిచి జనంలోకి తీసుకువెళ్తే పార్టీకి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ రాజకీయ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని మరికొందరు బాధ్యతాయుతమైన నేతలు హితవు పలుకుతున్నారు. రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు వెంటనే ఈ విషయంలో కలుగజేసుకుని సీనియర్ మంత్రులకు, ఇన్ఛార్జి మంత్రికి మధ్య సమన్వయం కుదర్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. నల్గొండలో ఇన్ఛార్జి మంత్రికి సముచిత గౌరవం కల్పించి క్యాంప్ ఆఫీస్ వివాదానికి సుహృద్భావ పరిష్కారం చూపకపోతే హస్తం పార్టీకి జరగబోయే నష్టం ఊహించని రీతిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.